అయితే దీనిపైన పెద్దగా ఏది శ్రేయస్ అయ్యర్ టీం పైన సానుభూతి ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఇవ్వలేడు. ఇది అగ్ని సత్యం కరెక్టే. అయితే ఆర్సీబీ కంటే వాస్తవానికి కూడా శ్రేయస్ అయ్యర్ గెలుస్తాడేమో, గెలిస్తే మట్టుకి ఒక కొత్త అంటే ఈ లేయర్ని కాదని కొత్తగా వచ్చేది. ఐపీఎల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆడుతున్నటువంటి ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ ముగ్గురు ఉండొచ్చు, అంతేనా? పెద్ద పెద్ద గాలే ఉన్నారు కదా. ఇక మనీష్ పాండే ఒక్కటే టీంలా, ఒక్కటే కోహ్లీ ఒక్కటే అదే పట్టుకొని ఉన్నాడు. ఇక ఒకటే పట్టుకొని ఉన్నాడా? దాన్ని పట్టుకొనే ఉన్నాడు. కాబట్టి ఇక మొత్తానికైతే ఆర్సీబీగా మళ్ళీ ఎన్నిసార్లు ఓడిపోయినాం కాదు, ఇక ఈసారి మాత్రం గెలిచిరు, అయిపోయింది. కాబట్టి అటు విరాట్ కోహ్లీ కూడా జర చెమ్మగిలినట్టు అయిపోయాడు నిన్న ఆ గెలుపుని చూసి. మరి లాస్ట్ కూడా కొంపలు అంటుకుంటుండే చూడు సుమా. లాస్ట్ ఓవర్లో నేను పొద్దుగాల చూసిన అదేందో వీడియోలో, లాస్ట్ ఓవర్లో 6 బాళ్ళు ఉంటే ఎన్ని రన్లు కూడా 29 కొట్టాలనుకుంటా. 29 కొట్టేది ఉంటే ఫస్ట్ 2 బాళ్ళు వేస్ట్ అయినాయి, ఆ తర్వాత 3 6లో 4. ఇందులోకైనా ఒక్క బాల్ వాడినా కథం అయిపోయేది. ఫస్ట్ 2 4 తోటి ఇంకా ఈ 4 బాళ్ళల్లో ఒక నోపు పడుతుంది అనుకో, ఈ కథమే అయిపోయేది మొత్తం. వీళ్ళ పొరగాళ్ళంతా గుండె పరిగెట్టోళ్ళు వీళ్ళంతా. అంటే మరి వాస్తవానికి మనకు కావాల్సింది కూడా ఇదే. మనకు పెద్ద రాజకీయాలు ఇవన్నీ జాంతారా, మనకు రాజకీయాలు మీకు కావాలంటే ఇంకొక ప్రీమియర్ లీగ్ పెట్టమంటే గవర్నమెంట్కి చెప్పి మనం ఏర్పాటు చేసి మీరు ఇటే ఉండాలి. మరి మీరు రాజకీయాలు హక్కులు విధులు రాజ్యాంగము దేశము ఇందులో ఉన్నటువంటి పౌర హక్కులు సమాజము అమ్మ నాయన ఇవన్నీ అడగొద్దు. మళ్ళీ మీరు అంతమంది ఆడుకుంటా అంటే ఇది అయిపోగానే ఇంకో లీగ్ ప్రో కబడ్డీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనకి ఎట్లాగూ అయిపోగానే పెట్టాలి. ప్రో కబడ్డీ ఎందుకు మనకి ప్రో కబడ్డీ కూడా వచ్చేస్తుంది. ప్రో కబడ్డీ వస్తుంది, ఐపీఎల్ వస్తుంది. అది అయిపోగానే ఇక రకరకాల గణపతులు ఇది బక్రా దసరీ బక్రీద్ అన్ని వస్తూనే ఉంటాయి. మనం ఈ గుంపులకైనా బయటికి వెళ్ళొచ్చు. మా ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది, 40% కాదు 50. పంజాబ్ గెలిచినా రోడ్ల మీదకి వచ్చి ఇదే పటాకులు కాల్చేటోళ్ళు. పటాకులు ఎందుకు వేస్ట్ చేస్తారా? విషయం తెచ్చుకున్న టపాకాయలు ఎందుకు వేస్ట్ చేస్తారు? వాళ్ళు కొట్టుడే చేయరు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.